అందరికీ నమస్కారం. దిస్ ఇస్ సౌజన్య, చీఫ్ డైటీషియన్ ఇన్ టీఎక్స్ హాస్పిటల్స్, బంజారా హిల్స్. మనము రెయినీ సీజన్‌లో ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి అనేది ఇవాళ చెప్దాం. ఎప్పుడు ఎక్కువగా రెయినీ సీజన్‌లో వర్షం పడుతుంది అనంటే చాలామందికి కలిగే కోరిక ఏంటంటే హాట్‌గా, వేడిగా కొంచెం నూనెలో ఫ్రై చేసుకున్న ఫుడ్ లైక్ బజ్జీ కానీ, పునుగులు కానీ ఇలాంటివి పకోడాలు చేసుకొని తినాలని ఎక్కువ అనిపిస్తది. రెయినీ సీజన్‌లో ఇలాంటివి తీసుకుంటే ఓకే. బట్ మన ఫిజికల్ యాక్టివిటీ అనేది రెయినీ సీజన్‌లో ఎంతవరకు ఉంటుంది? చాలా తక్కువ. ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి అటు ఇటు నడవడానికి కూడా అయ్యో! చలిగా ఉంది. బ్లాంకెట్ ఏసుకొని పడుకుందాము అని చెప్పేసి ఉంటది. అది దేనికి వస్తుంది అనంటే ఫిజికల్ యాక్టివిటీ దానివల్ల చాలా తక్కువవుతది. ఫర్ ఎగ్జాంపుల్ 400, 500 స్టెప్స్ చేసే ఒక పర్సన్ కూడా రెయినీ సీజన్‌లో 100, 150 స్టెప్స్ కూడా చెయ్యరు. ఆయిలీ ఫుడ్స్ తీసుకోవడం అనేది చాలా ఎక్కువ క్యాలరీ ఫుడ్. సో, ఆ టైంలో మీరు ఒకవేళ ఆయిలీ ఫుడ్ ఇష్టంగా తిన్నారు అనంటే, కొంచెం ఫిజికల్ యాక్టివిటీ చేశారు అనంటే పర్వాలేదు. లేదు అనంటే చాలా లైట్ ఫుడ్ తీసుకోవాలి రెయినీ సీజన్‌లో. హాట్ ఫుడ్ తీసుకోండి నో ప్రాబ్లమ్. బట్ నాట్ ఆయిలీ ఫుడ్.